మీరు చూస్తోంది జిఎం న్యూస్. నా పేరు భావన. ముందుగా హెడ్లైన్స్. తెలుగు యువత నాయకులు నిమ్మగడ్డ సత్యసాయి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆత్మీయ సమ్మేళనం. పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చిన ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆర్డీఓ సత్యవాణి. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నామని వెల్లడి. ఇప్పటి వరకు ప్రజలకు ప్రభుత్వం ఎన్ని రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేసిందో చెప్పాలి అని ప్రశ్నించిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి. ఎన్నికల సమయం దగ్గర పడేసరికి ప్రజలపై తెలుగుదేశం ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది అంటూ ఎద్దేవా. తెలుగు యువత నాయకులు నిమ్మగడ్డ సత్యసాయి జన్మదినాన్ని పురస్కరించుకొని గుడివాడ ఏలూరు రోడ్డులోని జీవీఆర్ ఫంక్షన్ హాల్ నందు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీని గెలిపించాలని తెలుగు యువత నాయకులు నిమ్మగడ్డ సత్యసాయి కోరారు. తెలుగు యువత నాయకులు సత్యసాయి జన్మదినం సందర్భంగా ఏలూరు రోడ్డులోని జీవీఆర్ ఫంక్షన్ హాల్లో పట్టణ టీడీపీ ఆత్మీయ సమ్మేళనం ఆదివారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యసాయి మాట్లాడుతూ యువతకు ఉపాధి రావాలన్నా, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ప్రజలందరూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వానికి మద్దతుగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ రావి వెంకటేశ్వరరావు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జీ, పార్టీ నాయకులు లింగం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రజావాణిని నిర్వహిస్తున్నామని ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. గుడివాడ ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల వద్ద నుండి వివిధ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజావాణి ద్వారా ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని ఆర్డీఓ సత్యవాణి పేర్కొన్నారు. గుడివాడలో ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల వద్ద నుండి వివిధ సమస్యలను స్వీకరించారు. ఈ సందర్భంగా సత్యవాణి మాట్లాడుతూ ప్రతి సోమవారం కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు సంబంధించిన వివిధ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కోర్టు పరిధిలో ఉన్న సమస్యలను మాత్రం కోర్టు ఆదేశాల మేరకు పరిష్కరిస్తామని తెలిపారు. సోమవారం తీసుకున్న ఫిర్యాదులను సమీక్షించి శుక్రవారం లోపు సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి ఆ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రతి సోమవారం కూడానండి మన రాష్ట్ర ప్రభుత్వం, మన జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ప్రతి మండే కూడా గ్రీవెన్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే జిల్లా కలెక్టర్ కార్యాలయం మచిలీపట్నము మరియు సబ్ కలెక్టర్స్ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, తహసీల్దార్ ఆఫీస్ అన్ని ఆఫీసుల్లో కూడా ప్రతి సోమవారం కూడా పబ్లిక్ నుంచి గ్రీవెన్సెస్, పిటిషన్స్ అనేవి తీసుకుంటున్నాము. వాటి పరిష్కారానికి సత్వరమే పరిష్కరించే నిమిత్తము ఆయా అధికారులతో, సంబంధిత అధికారులతో చర్చించి వెంటనే పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మ్యాక్సిమం మన దగ్గరకు వచ్చినటువంటి పిటిషన్స్ అన్నీ కూడా పరిష్కారం అయ్యాయండి. ఏమైనా కోర్టు కేసుల వల్ల లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే మటుకు అవి టెక్నికల్గా కానీ, పాలసీ మ్యాటర్స్ కానీ అట్లాంటి మటుకు గవర్నమెంట్కి రిపోర్ట్ పంపిస్తాము. కోర్టు పెండింగ్ ఉన్నాయి మటుకు అవి కోర్టు ఫైనల్ ఆర్డర్స్ వచ్చేంత వరకు మనం ఏం చేయడానికి లేదు. మిగిలినవి పబ్లిక్ గ్రీవెన్స్, ఇండివిజువల్ గ్రీవెన్స్, నాన్ ఫైనాన్షియల్ కానీ ఏమున్నా కానీ వెంటనే ఇమీడియట్ సత్వర పరిష్కార నిమిత్తమే సంబంధిత అధికారులందరికీ కూడా ఎప్పుడే మీటింగ్స్ పెడుతూ ఉన్నాము. మండే వచ్చిన గ్రీవెన్స్లో మళ్ళీ ఫ్రైడే లోగల ఆ 1 వీక్లో 5 డేస్లోనూ కూడా ఆయా శాఖల అధికారులు వాటి మీద తీసుకున్నటువంటి చర్య వివరాలను మాకు తెలియజేయవలసి ఉంటుంది. ఆ నెక్స్ట్ మండే ఎవరైతే వీళ్ళు వస్తున్నారో గ్రీవెన్స్ అర్జీదారులు, వారికి ఆ సంబంధిత సమాచారాన్ని వారికి తెలియజేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రజలందరూ కూడా ఈ గ్రీవెన్స్ని ఉపయోగించుకుని మంగళవారం ప్రతి సోమవారం కూడా ఆఫీస్కి, కార్యాలయాలకు వచ్చి వారి సమస్యల పరిష్కారానికి తెలియజేయవలసిందిగా చెప్తున్నాము. అదేవిధంగా అధికారులందరూ కూడా సమన్వయంతో పనిచేసి ప్రజల కోసం ఉన్నాం కనుక ప్రజల సమస్యల పరిష్కారం కోసమే అందరూ కూడా ప్రతి ఒక్కరూ కృషి చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నామండి. ఇన్ని సంవత్సరాలు ప్రజలకు కనీసం రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేయని తెలుగుదేశ ప్రభుత్వం ఎన్నికల సమయం దగ్గర పడేసరికి వరాల జల్లు కురిపిస్తుందని, ప్రజలు వీటిని నమ్మే స్థితిలో లేరని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను మోసం చేస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి విమర్శించారు.
గుడివాడ సుందరయ్య భవన్లో ఆర్సీపీ విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబులు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, 4.5 ఏళ్లు గడిచినా హామీలను అమలు చేయకపోవడం వారి అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని అన్నారు. ప్రభుత్వం ఆడంబరంగా జన్మభూమి నిర్వహించి కనీసం రేషన్ కార్డులు కూడా పంపిణీ చేయకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో జన్మభూమి అని రోజు చెప్పారు. కానీ జన్మభూమి కార్యక్రమానికి ఒక లక్ష్యం లేకుండా జన్మభూమి కార్యక్రమం పెట్టినట్టు కనపడింది. గత జన్మభూముల్లో అయితే ఈ జన్మభూమిలో రేషన్ కార్డు ఇస్తాం, ఈ జన్మభూమిలో పెన్షన్ ఇస్తాం, ఈ జన్మభూమిలో మీ ఊర్లో సమస్యలు పరిష్కరిస్తాం, మరుగుదొడ్లు కడతాం, ఇట్లాంటివి కొన్ని పెట్టారు. లేకపోతే వికాస్, మానవ వికాస్, ఇలా కొన్ని పేర్లు పెట్టి, రకరకాల పేర్లు పెట్టి ఆయన ఇప్పటికీ చెబుతున్నాడు 5 గిడ్స్ 11 ఈట్తో నేను రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానంటున్నాడు. అట్లాగే పారిశ్రామిక అభివృద్ధి బ్రహ్మాండంగా జరుగుతుందని చెప్తున్నాడు. కానీ ఈరోజు మొన్న జన్మభూములు అయితే చాలామంది రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, ఇళ్ళు, పెన్షన్లు వీటి మీదే వచ్చారు. కానీ వస్తే మాత్రం లక్ష్యం లేదు కదా, జన్మభూమికి ఏ లక్ష్యం లేదు. అన్ని సమస్యలు అక్కడ పరిష్కరిస్తాం, అధికారులు వచ్చేసారు, మీ అన్ని పరిష్కారం అయిపోతాయి రండి అని జనాన్ని పిలిచారు. కానీ రేషన్ కార్డులు ఎన్ని ఇచ్చారు? ఇన్ని రోజులు జన్మభూమి నిర్వహించి రాష్ట్రంలో ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు అంటే సరైన లెక్కలేని పరిస్థితి. గతంలోనే రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయని చెప్పిన ఈ ప్రభుత్వాలు అసలు ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు? అట్లాగే ఈరోజు అధికారులు కూడా సైట్లు ఓపెన్ అవ్వట్లేదండి, తప్పుకుంటున్నారు. ఒక కుటుంబంలో పెళ్ళయి అతను కొత్తగా తండ్రి కార్డులో ఉంటే తండ్రి కార్డులోంచి తీసేసి కొత్తగా కొడుక్కి పెళ్ళయింది కాబట్టి రేషన్ కార్డు ఇమ్మంటే సైట్ ఓపెన్ అవ్వట్లేదండి, ఆ కీ పని చేయట్లేదండి, ఆ కీ కలెక్టర్ దగ్గర ఉంటుందండి, ఆర్డీఓ దగ్గర ఉంటుందని చెప్పే పరిస్థితే. కానీ ఇలా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఆ పాత రేషన్ కార్డులో తల్లిదండ్రుల నుంచి అతను రద్దు చేసి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి చాలా అష్టకష్టాలు పడే పరిస్థితి. కానీ ఈరోజు రేషన్ కార్డు లేక వచ్చే సంక్షేమ పథకాలు పెట్టుకుంటాకి రేషన్ కార్డు ఆధారం అని చెప్తున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్కి రేషన్ కార్డు ఆధారం అంటున్నారు. ఇవి లేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, గుడివాడ రెవెన్యూ డివిజన్లో ఈ జన్మభూముల సందర్భంగా ఎన్ని వందల రేషన్ కార్డులు ఇచ్చారు అనేది ప్రభుత్వం ఇప్పటికైనా చెప్పాలి. అట్లాగే పెన్షన్స్ కూడా, పెన్షన్స్ ఫిబ్రవరి 4 ఏళ్ళు ఏడిపించేశారు పెన్షన్లు ఇవ్వడానికి. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయని పెన్షన్లు ఇచ్చేస్తున్నాం అంటున్నారు. చాలామందికి ఇలా రేషన్ కార్డులో ఏజ్ తప్పు ఉంది, ఆధార్ కార్డులో ఏజ్ తప్పు ఉంది. వాస్తవంగా చూస్తే అతను వయసు 60 దాటి ఉండే, కానీ అలాంటి డాక్టర్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన పెన్షన్ శాంక్షన్ చేయని పరిస్థితులు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి అందరికీ పెన్షన్లు ఇచ్చేస్తున్నాం, అడిగిన వాళ్ళకి అన్నట్టు ప్రభుత్వాలు ప్రచారం చేస్తున్నాయి. అసలు ఇప్పటికీ గ్రామాల్లో చాలామంది రేషన్ కార్డు లేకపోతే పెన్షన్ రాదు, రేషన్ కార్డు లేకపోతే ఆధార్ కార్డు రాదు, ఇట్లా అనేక ఇబ్బందులు పడే జనం కూడా ఈ రోజుకి ఉన్నారు. కాబట్టి ఆ సమస్యను కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జన్మభూమి జరిపిన సందర్భాల్లో వచ్చిన సమస్యల్ని తక్షణం పరిష్కరించడానికి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వం మౌలిక ఇలా పేదవాడు కతి 2 కాళ్ళ మీద నిలబడడానికి తనకు కావాల్సిన ఇల్లు, వసతి కల్పించే దాంట్లో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. కాబట్టి తక్షణమే జన్మభూమిలో వచ్చిన సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా చేయని పరిస్థితిలో రాబోయే రోజుల్లో ఈ ప్రజల్ని, ఈ సమస్యలతో బాధపడే ప్రజలను ఐక్యం చేసి ఉద్యమాలు నిర్వహించడానికి సిపిఎం పార్టీ ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నందు జరిగే క్రీడలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వడ్డాది రాజేష్ కోరారు. నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ నుండి 24వ తేదీ వరకు గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం నందు జరిగే క్రీడలను ప్రతి ఒక్కరూ జయప్రదం చేయాలని వడ్డాది చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు వడ్డాది రాజేష్ కోరారు. నెహ్రూ యువ కేంద్రం కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాజేష్ మాట్లాడుతూ, ప్రభుత్వం నెహ్రూ యువ కేంద్రం ద్వారా గత 5 సంవత్సరాల క్రితం ఈ క్రీడలను నిర్వహించడం జరిగిందని, మరలా 5 సంవత్సరాల తర్వాత ఈ క్రీడలను నిర్వహించే అవకాశం లభించిందని, ఓపెన్ కేటగిరీ కింద 14 సంవత్సరాల నుండి 22 సంవత్సరాల లోపు యువతీ యువకులు ఈ క్రీడల్లో పాల్గొనవచ్చునని తెలిపారు. క్రీడల్లో విజేతలకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సర్టిఫికేట్లను మరియు బహుమతులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందించడం జరుగుతుందని వడ్డాది రాజేష్ తెలిపారు. రేపు ఉదయం
ఎన్టీఆర్ స్టేడియంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున నెహ్రూ కేంద్రం వారి ఆధ్వర్యంలో ఓపెన్ కేటగిరీ కింద 14 నుంచి 22 ఏళ్ళ పిల్లలు ఎవరైనా సరే బాయ్స్ గర్ల్స్కి 22, 23, 24 3 రోజులు టోర్నమెంట్ జరుగుద్ది. ఇంట్లో ఈవెంట్ 100 మీటర్స్, 200, 400, 1600 కానిస్టేబుల్ ట్రైనింగ్ అయ్యే వాళ్ళు ఎవరున్నా కూడా వీటిలో పాల్గొనవచ్చు. దీంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్తో పాటు నెహ్రూ కేంద్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్తో పాటు ప్రైజ్ డిస్ట్రిబ్యూటింగ్ కూడా జరుగుద్ది. దీనికి డిఎస్పీ గారు, కమిషనర్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, పెద్దవాళ్ళంతా వస్తారు. దీనికి ప్రతి ఒక్కరు కూడా కాలేజీ వాళ్ళు కానీ, ప్రైవేట్ కాలేజీ కానీ, గవర్నమెంట్ కాలేజీ ఎవరైనా ఉపయోగించుకోండి. ఈ సర్టిఫికేట్ వాల్యుబుల్. రేపొద్దున ఉద్యోగం కూడా ఈ సర్టిఫికేట్ ఎంతో ఉపయోగపడుతుంది. కనుక ఈ అవకాశాన్ని 5 ఏళ్ళ తర్వాత వచ్చింది ఈ ప్రోగ్రాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళది, మన స్టేడియంలో జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకునే పీఈటీలు 15 మంది పీఈటీలు వస్తున్నారు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి. దీన్ని మీరు అందిపుచ్చుకోవాల్సిందిగా ప్రతి స్టూడెంట్ని విజ్ఞప్తి చేస్తున్నాను. పిల్లలు ఎవరైనా ఇంకా ఎటువంటి అనుమానాలు ఉన్నా 9949854099 ఈ నెంబర్ కాల్ చేస్తే మేము లేదా డైరెక్ట్గా ఎన్టీఆర్ స్టేడియంకి వచ్చి పేర్లు నమోదు చేసుకోవచ్చుగా కోరుతున్నాం. దీంట్లో ఈవెంట్లో పాటు కబడ్డీ కూడా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలుగు యువత నాయకులు నిమ్మగడ్డ సత్యసాయి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆత్మీయ సమ్మేళనం. పార్టీ బలోపేతానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చిన ఆప్కాబ్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు. ఆర్డీఓ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆర్డీఓ సత్యవాణి. ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు ప్రజావాణి నిర్వహిస్తున్నామని వెల్లడి. ఇప్పటి వరకు ప్రజలకు ప్రభుత్వం ఎన్ని రేషన్ కార్డులు, పెన్షన్లు మంజూరు చేసిందో చెప్పాలి అని ప్రశ్నించిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి. ఎన్నికల సమయం దగ్గర పడేసరికి ప్రజలపై తెలుగుదేశం ప్రభుత్వం వరాల జల్లు కురిపిస్తోంది అంటూ ఎద్దేవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.